పిఠాపురం వేదికగా ఈ నెల 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జన సైనికుడు, వీర మహిళ తీసుకోవాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో దిగ్విజయం సాధించిన అనంతరం జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో యావత్ దేశం చూపు పిఠాపురం సభపై ఉందని, సభను జయప్రదం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. హోటల్లో 3 రోజులు నిర్బంధించారో దుర్మార్గమైన ప్రభుత్వం. ఆ సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోండి. ఆ కసి ఎప్పుడు తగ్గకూడదు మీలో, ఎందుకంటే మనలో ఆ నిజాయితీ ఉంది. మనం నిలబడింది మన ప్రజల కోసం, మనం నిలబడింది ప్రభుత్వాన్ని ప్రశ్నించి సమస్యలపైన పోరాటం చేస్తాం, సామాన్యులకి అండగా నిలబడదాం అని చెప్పి మనం చేస్తున్న ఈ ప్రయాణంలో కావాలని అనేక సందర్భాల్లో మనం అవమానపరిచారు. కార్యక్రమాలు నిర్వహణ చేయడానికి కోసం ఎంత ఇబ్బంది పడ్డారో మీరు చూశారు. చిలపల్లి శ్రీనివాస్ ఉన్నాడు ఆ రోజున. ఇప్పటంలో 6 ప్రాంతాలు మార్చారు మనకి సభ నిర్వహించుకుంటా ఉంటాం. వారం రోజుల్లో 6 ప్రాంతాలు. ఉదయం పోతే రైతు మనకి సంతకం చేసి ఇచ్చేవాడు, సాయంత్రానికల్లా తహసీల్దారు, ఆర్డీఓ, డిఎస్పీ వెళ్ళిపోయి బలవంతంగా రైతు దగ్గర నుంచి ఆ కాగితం చించేసి మనకి పర్మిషన్ లేకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. ఎందుకంటే అమరావతి ప్రాంతంలో సభ నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో సభ నిర్వహించకూడదని దుర్మార్గంగా ఆ రోజున్న శాసనసభ్యుడు, అక్కడ ఉన్న యంత్రాంగం ఆ రోజు చేశారు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఈ సభ మనం ఒక ఉత్సాహంతో, ఇట్ షుడ్ బి అ సెలబ్రేషన్. ఆ రోజు హోలీ పండుగ, ఒక పండుగ వాతావరణంలో, ఒక రంగుల సెలబ్రేషన్ గా మనం అద్భుతంగా మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి అంకితం చేస్తూ ఈ ప్రస్థానాన్ని మనం ముందు తీసుకెళ్లే విధంగా మనం అందరం కష్టపడాలి. దానికోసం మీరందరూ కూడా దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చారు. మీ అందరితో పాటు మీ అందరం కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యులుగా, గౌరవ